మా దేశంలా మీ కార్లు అమ్ముడు పోతాయి అని సర్కార్లు చెప్తే కార్లు తయారు చేసే కియా కంపెనోడు ఇక్కడ దుఃఖం పెట్టుకున్నాడు. అయితే కార్లు కొనుడు కాదు, కొత్తగా తయారు చేయబోయే కార్ల ఇంజన్లు ఎత్తుకపోయినరట. మళ్ళా ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 900 కారు మోటార్లు కథం చేసిండ్రట. సత్యసాయి జిల్లాలున్న కియా కార్ల కంపెనీల దొంగలు పడి కండ్లు బయలుగా అమ్మేటట్టు చోరీ చేసిండ్రట. మరి టెక్నాలజీల తోపు దేశాలలో ఒకటైన కొరియాలో పుట్టిన కియా కంపెనోడు ఎందుకు ఆదమర్చున్నాడో, సెక్యూరిటీ బందోబస్తు చేసుకోకుండా దొంగలు 900 ఇంజన్లు ఎత్తుకపోయే ఛాన్స్ ఎందుకు ఇచ్చిండో, లేకుంటే అన్ని తీర్ల జాగ్రత్తలున్నా దాంట్లో పనిచేసే ఇంటి దొంగలే ఇంతటి పని చేసిండ్రా అనేది పోలీసులు తేల్చాలి. అయితే ఈ 900 కార్ ఇంజన్లు దొంగతనం ఇప్పుడుది కాదట, నెల కింద జరిగిన భారీ దొంగతనం అట. అయితే ఇది బయటికి తెలిస్తే కియా కంపెనీ పరువు పోతుంది అనుకొని మందికి తెలియకుండా చూసుకున్నాడట. మరి వార్త ఎట్లా బయటికి ఒక్కిందో తెలియదు, మన దాకా చేరుకున్నది. మరి 900 ఇంజన్లను ఎత్తుకపోయినోడు ఏం చేస్తాడు, ఎవలకు అమ్ముకునేటట్టున్నది, అసలు వాడు బయటి దొంగ లేకుంటే ఇంట్లో దొంగ అనేది పోలీసులు తొందరగా కనిపెట్టాలి. బయటి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేటోళ్లకు భరోసా ఇయ్యాలని పోలీసులను కోరుతున్నారు. పెట్టుబడులు వస్తే ఇంతో కొంత కొలువులు వస్తాయని కోరుకునేటోళ్ళు.